అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయ్ కుమార్వి. నేను బెజవాడ నుంచి వచ్చాను. ఎంబీఏ నిమ్రా కాలేజ్ బిజినెస్ మేనేజ్మెంట్లో చదువుతున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వేదిక మీద ఆశీనులైన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, గౌరవనీయులు శాసనసభ్యులకు, శాసన మండలి అందరికీ, అదేవిధంగా పూజ్యులు శ్రీమతి శ్రీ ఎడుగూరి సందింటి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటానికి విషపూరితమైనటువంటి అధికార పక్షమేమి, ప్రతిపక్షమేమి స్వపక్షంగా ఏకపక్షమై జగన్మోహన్ రెడ్డి గారి పైన విపక్షాలు చూపిస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకున్నంత మాత్రాన రాడు అనుకున్నారా, రాలేడు అనుకున్నారా? ఓదార్పు యాత్రకు వెళ్ళిపోయాడు కదా, ఒంటరి వాడైపోతాడు అనుకున్నారా? చూశారా ప్రజా ఆదరణ, ప్రజా అభిమానం, ప్రజా స్పందన. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటానికి 1000 టన్నుల లావని గొడగ నిలబెట్టినా కూడా ఆయన చిన్న చిరునవ్వు చాలు నీటి బిందువుగా మారి ఆయన పాదాల చెంత చేరి పరిమళించిపోయి స్వాగతం పలుకుతుంది. అంత గొప్ప ఆత్మీయత, విశ్వసనీయత, మానవత్వం కలిగిన ఏకైక వ్యక్తి శ్రీ ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారిని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మట్టిలో మాణిక్యాలు ఉంటాయని బహుశా మీరు వినుంటారు. నేను ఇవాళ కల్లారా చూస్తున్నాను మన విజయమ్మ గారిని. విజయమ్మ గారు ఇవాళ వార్డు మెంబర్గా కలిసిన ఒక స్త్రీ ఒంటి నిండా నగలు దిగేసుకొని 10,000 రూపాయలు పట్టు చేరుతో ఏసీ కారుల్లో విలాసవంతమైన జీవితాలు అనిపిస్తున్నాయి. కానీ 2 దఫాల పాటు దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన భుజస్కంధాల మీద ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టి అలాంటి రాజశేఖర రెడ్డి గారి శ్రీమతిని ఇవాళ తన కడుపు మార్చుకొని మన ముందుకి వచ్చి దీక్ష చేయవలసిన అవసరం ఏముంది? పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడి అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ తను కడుపు మార్చుకొని పేదవాడి కోసం ఇవాళ దీక్ష చేస్తున్నారు. విజయమ్మ గారి దీక్ష విద్యార్థి లోకానికి రక్ష అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కరూ ఇవాళ విజయమ్మ గారికి అండగా ఉండాలి, ఉంటాము ఖచ్చితంగా. అదేవిధంగా జగనన్న గారికి మద్దతు ఇవ్వాలి, ఇస్తాము తప్పకుండా. అదేవిధంగా రాజన్న రుణం తీర్చుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థామస్ కెనడీ అనే ఒక గొప్ప విప్లవకారుడిని విలువైన 2 మాటలు చెప్పారండి. ఏం చెప్పారంటే, ఇఫ్ పీస్ఫుల్ రెవల్యూషన్ ఈజ్ ఇంపాసిబుల్, ద వైలెంట్ రెవల్యూషన్ ఈజ్ ఇన్నోవేటబుల్ అన్నాడండి. శాంతి సమాధానాలతో కూడిన యుద్ధం అనేది అసాధ్యమైనప్పుడు విప్లవ పూరితమైన యుద్ధం అనేది సాధ్యమని చెప్పారండి. కాబట్టి సోదరులారా, దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు, కుమారు, యువకుడు, ఉత్సాహవంతుడు, పులివెన్నెల పులిబిడ్డ, జనహృదయ నేత శ్రీ ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగా ఎంతకాలం పోరాడాడు. కానీ ఆయన పోరాటానికి ఈ ప్రభుత్వం గతిలేని ప్రభుత్వానికి మతిలేని సీఎం దొరికాడండి. ఆయన జైలు పాలు చేశారు. అయినప్పటికీ వృద్ధులు కానీ పిల్లలు కానీ విప్లవపూరితమైన యుద్ధాలు చేయలేరు. కేవలం ఎవరు చేయగలరండి? యువకులు. ఆ యువకుల్లో ప్రప్రథమంగా దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు శ్రీ ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ముందుకు వస్తున్నాడు. కాబట్టి మీ అందరి చెయ్యూతని, ఆశీర్వాదాలను, దీవెనలు ఆయనపై దయచేసి రాబోయే రోజుల్లో కాబోయే తొలి మహిళా సీఎంగా మన విజయమ్మ గారిని నిలబెట్టాలని నేను సభాముఖం తెలియజేస్తున్నాను. క్షమించాలి. రాబోయే రోజుల్లో కాబోయే సీఎంగా దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు శ్రీ ఎడుగూరి సందింటి జగన్మోహన్ అన్ననే మనం తప్పకుండా సీఎం చేసుకోవాలి. దాన్ని సఫలీకృతం చేయాలని ప్రతి ఒక్క పేద విద్యార్థిని కోరుతున్నాను. అదేవిధంగా ఈవేళ దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన 2 దఫాల పాటు ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండి 9 అద్భుతమైన పథకాలు రూపకల్పన చేశారండి. అద్భుతమైన 9 పథకాల్లో 8 పథకాలు ఒకవైపు అయితే ఒకే ఒక్క పథకం, అది పెద్ద స్థాయిలో ఉన్న పథకం ఏమంటే చెప్పుకోదగంటే ఫీజు రియంబర్స్మెంట్ అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ని ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు తూట్లు పొడిచి దాన్ని విస్మరిస్తున్నారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన సంక్షేమ వర్గాల కోసం, బడుగు బలహీన మైనారిటీ వర్గాల కోసం సంక్షేమ పథకాలు మనకి అమల్లోకి తీసుకొచ్చిన, అదేవిధంగా పితాని సత్యనారాయణ గారు పశ్చిమ గోదావరికి చెల్లిన పితాని సత్యనారాయణ గారి ఎడ్యుకేషనల్ క్షమించాలండి ఫీజు రియంబర్స్మెంట్ మినిస్టర్గా ఆయన్ని నిలబెడితే ఆయన ఇవాళ తన స్వార్థం కోసం, స్వప్రయోజనం కోసం ఈ ఫీజు రియంబర్స్మెంట్ని తొంగలోకి తొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి సోదరులారా, మీరందరూ ఇవన్నీ జ్ఞాపకపరచుకోవాలని సభాముఖం తెలియజేస్తున్నాను. ఎవరు పేరు చెప్తే కేంద్రంలో సోనియా గాంధీ గుండెల్లో రైలు పరిగెడతాయో, ఎవరు పేరు చెప్తే రాష్ట్రంలో అధికార పక్ష నాయకులకి, ప్రతిపక్ష నాయకులకి, ప్రతిపక్ష నాయకులకి చలి జ్వరం పట్టుకుంటుందో, ఎవరు పేరు చెప్తే మరి ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏసీలో ఉన్నా కూడా మొకాన చెమటలు పట్టి నాకు ఫ్యాన్ కావాలి, ఫ్యాన్ కావాలి, ఫ్యాన్ కావాలని కలవరిస్తాడు. 3 అక్షరాల పేరండి. మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? మీరు చెప్పిన సౌండ్కి
మీరు చెప్పిన సౌండ్కి ఢిల్లీలో పార్లమెంట్ గ్రౌండ్ బాలాలా? నేను చెప్పే సౌండ్కి మన ప్రీతం నేతను విమర్శించే దుష్ట శక్తి నాయకుల్ని గుండెల పగలాలని తెలియజేస్తున్నాను. ఏం పేరండి? జగన్. జగన్ జగన్ పేరులోనే గన్నుంది, బుల్లెట్ దిగిపోద్ది. సోదరులారా, సర్పసంతానమైనటువంటి అధికార పక్షం, ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్నో విషపూరితమైన ఆలోచనలతో, కుట్రలతో ఆయన మన ముందుకు రానివ్వకుండా చేస్తున్నాయి. దయచేసి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలని సభాముఖం తెలియజేస్తుంది. మహాభారతంలో 100 తప్పులు చేసిన శిశుపాలను క్షమించాడు శ్రీకృష్ణుడు. ఆంధ్ర రాష్ట్రంలో 100 తప్పులు చేసిన అధికార పక్ష నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని, మిత్రపక్ష నాయకుల్ని క్షమించడానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణుడు కాదండి, అర్జునుడు. విల్లెక్కు పెడితే గల్లీలో నాయకులే కాదండి, ఢిల్లీలో నాయకులు కూడా భయపడాల్సిందే. జగనన్న స్పీడ్ కేంద్రంలో నాయకులే భయపడ్డారు, రాష్ట్రంలో నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి గారని, చంద్రబాబు నాయుడు గారని వీరు ఏమాత్రం పనిచేయరని సభాముఖం తెలియజేస్తున్నాను. ఆ మహనీయుడు